పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడుల్లో ఒక బంపర్ బొనంజా కొట్టబోతుంది. బైడ్ కార్లకి సంబంధించిన ప్లాంట్ తెలంగాణలో ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైనీస్ బ్రాండ్గా పేరున్నటువంటి ఈ బైడ్ కథ ఏంటి? అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్లో బైడ్ ఒక సంచలనంగా ఎలా మారింది? ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టెస్లా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతోందనే చర్చ జరుగుతున్న తరుణంలోనే బైడ్ తెలంగాణలో అడుగు పెట్టేస్తోందనేటువంటి సమాచారం రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు కూడా ఎలక్ట్రిక్ వాహనాల్లో దిగ్గజ సంస్థలుగా పేరొందినటువంటి సంస్థలు. ఒకటి చైనీస్ బ్రాండ్ అయితే మరొకటి అమెరికన్ బ్రాండ్. ఇప్పుడు బైడ్ ఖచ్చితంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తన సొంత ప్లాంట్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. గత 2 నెలలుగా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. 2 ఏళ్లుగా భారత్లో బైడ్ యాక్టివిటీస్ మొదలైనప్పటికీ కూడా దిగుమతి చేయడం ద్వారానే కార్ల సప్లై జరుగుతోంది. సో దేశంలో కాదు ప్రపంచంలోనే చీపెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్గా పేరొందినటువంటి బైడ్ ఈ దిగుమతుల వలన అధిక ధరలకి కార్లని అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 దేశాల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడడం, ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా మానస సరోవర యాత్రలకు కూడా చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, అలానే భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ప్రశంసిస్తూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం, 2 దేశాల మధ్య కూడా కొంత సుహృద్భావ వాతావరణం నెలకొంటోందనే సంకేతాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే చైనీస్ బ్రాండ్ అడుగు పెట్టడానికి మార్గం సుగమమైందనేటువంటి సమాచారం వస్తుంది. అతి త్వరలో దీనిపైన అధికారిక ప్రకటన ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ బైడ్ అనేటువంటి సంస్థ ఏంటి, దానికి సంబంధించిన కథ ఏంటి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ బైడ్ అనేది చైనాలో ఏర్పాటైనటువంటి ఒక చైనీస్ కార్ బ్రాండ్. ఇది 1995లో స్టార్ట్ అయినటువంటి నార్మల్ బ్రాండ్. కానీ ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ ఏజ్, గ్రీన్ ఏజ్ స్టార్ట్ అయిన తర్వాత అత్యంత వేగంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్లో బైడ్ వ్యవహరించింది. బైడ్ అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనేటువంటి స్లోగన్తో, మీ కళల్ని నిర్మించుకోండి అనేటువంటి స్లోగన్తో ప్రజలకు చేరువైంది. 1 కాదు 2 కాదు 94 దేశాల్లో ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థ ఇది. అన్ని రకాల వెహికల్స్ని కూడా స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ దగ్గర నుంచి నార్మల్ వెహికల్స్ వరకు అనేక రకాల వెహికల్స్ని తక్కువ ధరకి తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల మన్ననలను పొందినటువంటి సంస్థగా బైడ్ను మనం గుర్తించాలి. అలానే మన దేశంలో 2 ఏళ్లుగా బైడ్ తన కార్యకలాపాలని ప్రారంభించింది. బైడ్కి సంబంధించినటువంటి సమాచారం మన దేశంలో చూస్తే కనుక అన్ని రకాల కన్జ్యూమర్ వెహికల్స్ అంటే మామూలు వినియోగదారులకు సంబంధించినటువంటి పర్సనల్ వెహికల్స్ తయారు చేయడంలో, ఇండియాలో సప్లై చేయడంలో కూడా బైడ్ ఒక అడుగు ముందుకు వేసిందనే మనం చెప్పాలి. ఇండియాలో 2 రకాల చైనీస్ బ్రాండ్స్ తిరుగుతున్నాయి. ఒకటి సిట్రియాన్, ఇంకోటి బైడ్. కానీ సిట్రియాన్ కంటే కూడా బైడ్ చాలా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. మరోవైపు నుంచి కొత్త మోడల్స్కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బైడ్ కార్ల బ్యాటరీల ఇచ్చేటువంటి డ్యూరేషన్, ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఫ్లాష్ ఛార్జర్ని తయారు చేసింది బైడ్ సంస్థ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేటువంటి సౌలభ్యం ఇందులో ఉంది. దీంతో అమెరికాలో, యూరోప్లో బైడ్ వెహికల్స్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ నేపథ్యంలోనే అమెరికాలో, కెనడాలో, యూరోప్లో కూడా బైడ్ వెహికల్స్ పైన భారీ సుంకాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కొత్త మార్కెట్లు ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత్ పైన చైనా కన్నుబడింది. ఒక విధంగా చెప్పాలంటే బైడ్ అదే రూపంలో ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో తీసుకురావడానికి ట్రై చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లో బైడ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా బస్సుల తయారీ జరుగుతోంది. ఎలక్ట్రా బస్సులు తయారవుతున్నాయి, దేశవ్యాప్తంగా సప్లై అవుతున్నాయి. దానికి కావలసినటువంటి బ్యాటరీ టెక్నాలజీ మొత్తం కూడా బైడ్ సంస్థే సప్లై చేస్తుంది. ఇది హైదరాబాద్ కేంద్రంగా ఈ ఎలక్ట్రా బస్సులు సప్లై జరుగుతుంది. MEIL గ్రూప్ దీన్ని నిర్వహిస్తుంది. ఈ సత్సంబంధాల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సమీపంలోనే ప్లాంట్ పెట్టాలి, దానికి అనుబంధ పరిశ్రమలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలనేటువంటి ఆలోచనలు బైడ్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టుగా, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. బైడ్ కనుక ఈ రంగంలో అడుగు పెడితే వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఒకసారి మనం చూద్దాం. దీని టెక్నికల్ ట్రాక్ రికార్డుతో పాటు ఫైనాన్షియల్గా సాధించినటువంటి రికార్డు చూస్తే కనుక 95లో స్టార్ట్ అయినటువంటి ఈ సంస్థ 6 ఖండాల్లో వ్యాపారాలు చేస్తుంది. 30 ఇండస్ట్రియల్ పార్కుల్ని రన్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 30 ఇండస్ట్రియల్ పార్కులు రన్ అవుతున్నాయి. అంటే రేపు తెలంగాణలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ తరహా వ్యవస్థని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 30 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. 6 కాంటినెంట్లో 94 దేశాల్లో ఈ కార్ల సప్లై నడుస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో కూడా
దిగుమతి ద్వారానే కార్ల సప్లై నడిచింది. ఇక 2023 లెక్కల ప్రకారం చూస్తే $83.4 బిలియన్ US సంపాదించినటువంటి సంస్థ అప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంది 2023లో. ఎందుకంటే ఇది 2023 నాటి లెక్క. కానీ 2024 లెక్కలు చూస్తే కనుక ప్రస్తుతం $107 బిలియన్ $107.7 బిలియన్ డాలర్లకి చేరినటువంటి బైడ్ సేల్స్ ప్రపంచంలోనే నంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. టెస్లాను కూడా డామినేట్ చేసింది బైడ్. ఇది బైడ్కు ఉన్నటువంటి రికార్డు. సో ఈ క్రమంలోనే కొత్త మార్కెట్లు అన్వేషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్ల అన్వేషణలో భాగంగా భారత్కు ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ని చేజిక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా బైడ్ హైదరాబాద్లో తన ప్లాంట్ని ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్లాంట్ ప్రారంభించడానికి 2 దేశాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి సత్సంబంధాలు ఖచ్చితంగా కలిసి వస్తాయని బైడ్ గ్రూపు ఆశిస్తోంది. ఈ సంవత్సరంలో మల్టీపర్పస్ వెహికల్స్ని నార్మల్ పర్సనల్ వెహికల్స్తో పాటు మల్టీపర్పస్ వెహికల్స్ని ఎస్యూవీలని కూడా లాంచ్ చేసేటువంటి ప్రయత్నాలు బైడ్ చేస్తుంది. అంటే దీనికి సంబంధించి సంవత్సరానికి 6 లక్షల కార్లు ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యం ఉన్న ప్లాంట్ని హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి అనుబంధంగా 20 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి బ్యాటరీ మేకింగ్ పరిశ్రమను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్లో తెలంగాణ ప్రభుత్వం సాధించినటువంటి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అయ్యేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ప్రస్తుతం దేశం మొత్తంలో కూడా గ్రీన్ టెక్నాలజీస్ పైన ఫోకస్ ఎక్కువగా ఉంది. గ్రీన్ ఎనర్జీస్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దాంతో భాగంగా BS6 ప్రమాణాలని గ్రీన్ ఎనర్జీస్కి అనుబంధంగా కొన్ని మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ స్టాండర్డ్స్ అన్ని పాటించడం ద్వారా అత్యుత్తమమైనటువంటి వెహికల్స్ మేము అందుబాటులోకి తీసుకొస్తామంటూ బైడ్ ప్రామిస్ చేస్తుంది. సో ఈ క్లియరెన్స్లు అన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే గత 2-3 ఏళ్లుగా కూడా దేశంలో ఒక ప్లాంట్ పెట్టాలనేటువంటి ప్రణాళిక బయటికి ఉన్నప్పటికీ కూడా 2 దేశాల మధ్య ఉన్నటువంటి రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఎలాంటి అనుమతులు రాలేదు. కాబట్టి ప్లాంట్ పెట్టడం అసాధ్యం అనుకుంటున్నటువంటి తరుణంలో గత 6 నెలలుగా పరిస్థితులు మారాయి. 2 దేశాల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే చైనీస్ పెట్టుబడుల పైన కూడా నిబంధనలు సరళతరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే కనుక అతి త్వరలో బైడ్ ప్లాంట్ హైదరాబాద్లో లేదా తెలంగాణలో ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టెస్లా యూనిట్ కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే నెల్లూరు సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్లో అన్వేషణ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. ఇక టెస్లా డెసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు ముందొస్తారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఈ రెండింటి మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోటీకి తెలుగు రాష్ట్రాలు వేదిక కాబోతున్నటువంటి సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ముందు వస్తే వాళ్ళకి మార్కెట్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. టెస్లా మీద లగ్జరీ వెహికల్స్, హై స్టాండర్డ్ వెహికల్స్ అనేటువంటి ఒపీనియన్ ప్రజల్లో బాగా ఉంది. బైడ్ విషయంలో లగ్జరీని అతి తక్కువ ధరకి అందించేటువంటి బ్రాండ్ అనేటువంటి ఇమేజ్ ఉంది. ఈ రెండింటి పోటీకి మన దేశం ఒక వేదిక కాబోతుంది దాదాపు ఒకే సమయంలో. సో ప్లాంట్లు ఎవరు ముందు మొదలు పెడతారనే అంశంపైనే అన్నీ ఆధారపడి ఉంటాయి. బైడ్ తెలంగాణకు వస్తే కనుక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అతిపెద్ద విజయంగా మనం దీన్ని చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.